నమస్తే కాకా. ఏ ఊరు కాకా మనది? గట్టి చెప్పు. జప్తి షునూర్, మెదక్ డిస్టిక్. ఎక్కడ ఇది? నార్సింగ్ మండల్. ఓకే. ఏ బండి వాడుతున్నావు కాకా నువ్వు? విఎస్టీ శక్తి. ఎంత హెచ్పి? 45 హెచ్పి. ఎప్పుడు తీసుకున్నావు కాకా ఇది? 22 మోడల్. 2022లో తీసుకున్నావు. 10వ నెల. ఎట్లా అనిపిస్తున్నది బండి మీకు? బండి బాగానే ఉంది. మైలేజ్ బాగుందా? మైలేజ్ మంచిగా ఉంది. ఎంత తాగుతున్నది? 3 బావు. భూమిని బట్టి బాగా దిగుబాటు ఉంటే 4 తాగుతుంది. ఇంకా మా దగ్గర 4 తాగే దిక్కిలా మహేంద్ర 6 లీటర్లు తాగుతుంది. మహేంద్ర 6 లీటర్లు తాగుతుంది. ఎందుకంటే మేము అలా డాక్టర్ తినిపించుకున్నాం కాబట్టి మా దాంట్లో తినడానికి వస్తే వాడు ఏమంటున్నాడంటే ఈ దాంట్లో 6 నుంచి 6.5 తాగుతుంది. డీజిల్ పైసలు ఇష్టప్పుడు వాడు ముట్టుకుంటుండే అట్లా. మా ఇది మైలేజ్ బండి మంచి మైలేజ్. ఇది నీకు మహేంద్ర దునిపించుకున్నావు, దీంతో దునిపించుకుంటే మంచి మైలేజ్ బండి. మహేంద్ర కంటే జాండర్ కంటే మైలేజ్, మహేంద్ర కంటే మైలేజ్. నీకు పట్టు ఎట్లున్నది మరి దున్నుకంలో? దాంట్లో దానికంటే స్పీడ్ ఉందా తక్కువ ఉందా? గ్రిప్ ఉంది. చైన్ మిషన్ కింద పోయి వడ్లు కోసుకొని వచ్చింది మా ట్రాక్టర్ తెలుసా? అంటే చైన్ మిషన్ కింద అంటే? చైన్ మిషన్ కింద అంటే దానికి ఇప్పుడు టైర్ ఇప్పుడు నీళ్ళకి వెళ్ళి పోసుకొని వచ్చింది. నీళ్ళకెళ్ళి అంటే 4 వీల్ నడవని దాంట్లోకెళ్ళి కూడా దాంట్లోకెళ్ళి మాది అడ్లు పోసుకొని వచ్చేసి వడ్లు పోసుకొని వచ్చింది. 4 వీల్ మిషన్ దిగబడితే గుంజినాం మా ట్రాక్టర్ తో. అవునా? 4 వీల్ మిషన్ దిగబడితే గుంజినాం మా ట్రాక్టర్ తో గుంజినాం. ఇది మీదేనా ఈ బండి? మాదే బండి. మంచిగానే చేశారు. ఓకే. మీ మొబైల్ నంబర్ చెప్తారా? ఎవరైనా కస్టమర్ మీకు ఫోన్ చేసి మాట్లాడడానికి మొబైల్ నంబర్ చెప్పండి. 9550 666 35 9550 అది 9533 7446. సరే సరే. ఇంకా ఈ బండికి ఇంకేమన్నా మీ తరఫున ఇంకేమన్నా దీంట్లో మార్పులు చేర్పులు? మంచి బండి, దానికి ఏం బాధ లేదు. ఎవరైనా రైతులకు చెప్తావా తీసుకుంటే ఇది మేలు ఉంటుందా? తీసుకుందానికి మంచి బండి రైతులు. కాకపోతే ఏమంటే పిచ్చి ఒక రైతులకు ఏం అలవాటు అయిపోయిందంటే జాండేరీ. అదే మేము తీసుకున్నాం సైడ్ గేర్లు లేవు మా బండి. సైడ్ గేర్లు వచ్చింది. అంతకుముందు సైడ్ గేర్ లేకుండా ఇప్పుడు దీంట్లో సైడ్ గేర్ కూడా వచ్చింది. జటార్ ఇంజన్ తో వచ్చింది. మంచిది, బాధ లేదు. ఓకే. ఇంకొకటి ఏముందంటే మొన్న ఇక్కడ మట్టి కొడుతున్నాం రోడ్డు మట్టి కొడితే మహీంద్రా బండి, స్వరాజ్ బండి 2 బండ్లు దిగవాలి. మట్టి కొట్టేటప్పుడు మా బండి అనామతి వెళ్ళిపోయింది. గుంజేసింది, మా బండి వెళ్ళిపోయింది. ఆ బండ్లను గుంజి మళ్ళీ మన బండి ఈజీగా వెళ్ళింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అలా బండి పల్టీ అయింది. పల్టీ అయితే వాళ్ళది ఏంది చేసి వచ్చి లేవట్టేసి మా బండి 1 సైడ్ రాలి పడ్డది. మాది కూడా గుంతరం పడి అట్లనే గుంజుకొని తీసుకొని గడ్డ పడేసి. అవునా? కాకపోతే నాకు పెద్ద ఫోన్ లేదు, పెద్ద ఫోన్ లేదు. అదే సంతోషం. కానీ బండి అయితే మంచిగా ఉన్నది. ఇంటికి రైతులు దోకలేదు మైలేజ్ లా గానీ. కాకపోతే మంచి తింది, ఏం రిపేర్ లేదు ఇప్పటిదాకా. బేరింగ్ అంటే మామూలుగా ముంగడిపేరు బేరింగ్ అంటే అది కామన్ గానీ ముంగడిపేరు బేరింగ్ లో ఒకటే వచ్చింది ప్రాబ్లం. వేరేది ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటిదాకా ప్రాబ్లం కూడా బండికి ఏం లేదు. ఓకే. ఒకటి బేరింగ్ ఒకటే. అది ఒక పైగా డ్రైవర్ నడిపిస్తారా లేకపోతే డ్రైవర్ నడిపిస్తారు? ఓనర్ కమ్ డ్రైవర్ నడిపిస్తే ఇంకా సూపర్. ఓనర్ నడిపించుకుంటే ఇంకా సూపర్ ఉంటది. ఇంకా మైలేజ్ ఇస్తే ఓనర్ నడిపిస్తారు. ఓకే. డ్రైవర్ కాబట్టి ఎట్లా ఉంటారు కదా. ఓకే, మంచిది కాక. కొద్దిగా కలిసిస్తే కొద్దిగా 90s కొడుతుంది. ఓకే, మంచిది. సూపర్ బండి. బండికి ఏం లేదు, బండికి అడిగేది లేదు. రైతుకు మాత్రం బండికి అడిగేది లేదు. దీంట్లో కాకుండా చెప్తున్నా కదా, మా బండి పోయిన తాడికి మహేంద్ర బండి రమ్మని జాండర్ బండి రమ్మని రాదు. మహేంద్ర బండి జాండర్ బండి రాదు ఈ బండి పోయిన దగ్గరికి. కొత్త బండి మా పొలముల్ని మాది వరి పోస్తున్నాము. పోయినసారి కొత్త బండి మహేంద్ర ఇచ్చి 575 తీసుకొచ్చేసి వచ్చేసి మాకు మా దగ్గర సాన్ డ్రైవర్ ఉన్నాడు. ఏమైంది వాళ్ళ బండి 1 ట్రిప్ లాస్ట్ ట్రిప్ ఇక మామూలు పోసి బండి ఇటే పెట్టేసిండు. 1 ట్రిప్ వస్తాను అటే ఉన్నాడు. ఇంతనే అనిసింది టైర్. ఏది మహేంద్ర బండి, కొత్త బండి ఇంతనే అనిసింది. యువోనా భూమిపుత్ర అన్నది? యువో అనిసేసింది. ఆగింది బండి, ఆయన ఆగింది. అంటే మళ్ళీ మా డ్రైవర్ ఫోన్ చేసి మళ్ళీ బండి తీసుకొచ్చి. ఏ బండి తెచ్చారు? ఇదే బండి విఎస్టీ బండి తెచ్చారు. ఇదే బండి తీసుకొచ్చి మా బండి ఇటుకనే ఉంది. అదే నేను లాస్ట్ ట్రిప్ కదా అక్కడ పెట్టేసినాం. తీసుకొచ్చేసి
వాడు బండి ఇట్లా వాడు చాలు చేయగానే సేపు మా బండి గుంజేసింది బయటకు. ఆ బండి చాలు లేకున్నా కూడా మన బండే గుంజేసింది. చాలు కూడా వేయలే ఆ బండి కూడా అచ్చాడు ఇట్లా ఎక్కువ గేర్ మాత్రం కథ బండి గుంజేసింది కదా. అంత పట్టుల మాత్రం మునగాడు దానికి పట్టుల మునగాడు. రైతులు మాత్రం ఎటు పోయినా ఇంటికి వస్తాడు. వీడు ఆడపోయి బండి కావాలి, జేసీబీ కావాలి, ఈ బాధ మనకి ఇవాళ మనకి అలాంటి బండ్లే కావాలి కదా. అదే కావాలి. రైతు ఇది చెప్తాం కదా, డ్రైవర్ కి ఇబ్బంది ఉండదు, ఓనర్కి ఎందుకంటే ఓనర్ టెన్షన్ ఉండదు. ఎందుకు టెన్షన్ ఉండదు, అది పోయింది ఆ బండి దిగవాడాలి, ఇంకో జేసీబీ పిలవాలి, ఇంకో ట్రాక్టర్ పిలవాలి, అది ఉండదు కదా. అట్లా అసలు ఫోన్ రావు ఇక మనకు బండి. మన బండి ఇంకో బండి కొనుక్కొని వస్తుంది. ఓకే కాక మంచి. బురదలో కూడా రోటోవేటర్ కొడుతున్నాం. బురదలో కూడా డైరెక్ట్ రోటోవేటర్ కొడతారు. కేజీలు వేస్తారా? 36 15 ఫుల్ కేజీలు వేస్తాం. ఫుల్ కేజీలు వేసి వెనకాల రోటోవేటర్ వేస్తాం. 36 15 రోటోవేటర్ మంచి న్యూస్. దానికి వెనకాల ప్రసక్తి లేదు. ఓకే మంచి. ఇంకా దీనికి రైతులకు అలవాటు అయ్యేదాకా బాధ ఇది. ఎందుకంటే అందరు ఇంకోటి డ్రైవర్లు ఏం చేస్తారు, జనరల్ బండి అది వరకు అట్లా రైతు